నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, దైవిక వృక్షాలు ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నియమాలు నిష్టగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండాలి అనే వాదన వినిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు నియమాలు మరి పీరియడ్స్ కలిపేసుకోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా బయట యువతల కూర్చుంటున్నాడు ఆడవాళ్ళు అంటే ఒకంత ఆశ్చర్యంగా చూసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంతమంది ఇళ్లలో ఇంకా దాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, చాలాసార్లు నేను కూడా అడిగాను కొంతమందిని, ఈ తమలపాకు నాగవల్లి తమలపాకు మొక్క ఏదైతే ఉందో, పాద ఏదైతే ఉందో, దాన్ని పెంచుకునేటప్పుడు మనం ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? అసలు అది ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా? ఇట్లాంటిది. దీంతో పాటు ఇంకొన్ని వృక్షాలు ఉన్నాయి. ఫస్ట్ దీని గురించి మీరు చెప్పండి, దాని తర్వాత వేరేవి కూడా నేను అడుగుతాను. అంటే ఇది నాగవల్లి అనేది ఎందుకు ప్రశస్తంగా వచ్చిందంటే, వీళ్ళు పౌరాణిక కథలో ఏం చెప్తారంటే, నాగవల్లి కూడా ఈ సాగర మదనంలో ఉద్భవించింది. అవును అంటారు కాదా? చెప్పేది వినండి. అందుకని ఏంటంటే, అది దేవుడి ఇప్పుడు కొబ్బరికాయని కనుక దేవుడి దగ్గర ఎలా ఉపయోగిస్తామో, మీరు ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం చేసినా, అంటే మనకి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, వారసాల, మన నిషేక ఫలం దగ్గర నుంచి మనకి గర్భాధానం, ప్రతి ఎక్కడ చేసినా సరే తమలపాకులు అనేది ప్రధానంగా పెట్టడం అనేది జరిగింది. మరి అరిటాకు ఒకటి, తమలపాకు ఒకటి, కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ ఒకటి, ఇవేంటంటే ప్రధానంగా దేవుడి దగ్గర ఉపయోగించేటువంటి దళాల్లో అక్కడ పుట్టినందువల్ల ఉపయోగించడం కోసం అది పెట్టారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇది కొంచెం అబ్నార్మాలిటీ వస్తున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ యూట్యూబ్స్లో వచ్చేస్తున్నది ఏంటంటే, దాన్ని మరీ ఎగ్జాగరేట్ చేసేసేసి ఇంట్లో పెంచితే దోషమట, అన్ని మొక్కలతో పాటు దాన్ని పెంచకూడదట, దాన్ని మామూలుగా తుంచితే ఏదో దోషం, ఈ రోజే తుంచాలి, ఇలా రకరకాల రిస్ట్రిక్షన్స్, దాన్ని తాకూడదు, ఆడవాళ్ళు తాకూడదు, మగవాళ్ళు తాకూడదు, ఇలా ఏవో రకరకాల, అంటే కొన్ని, అంటే దాన్ని మరి విపరీతంగా చేదస్తంగా తీసుకెళ్తున్నారు. ఇట్ ఈస్ ఎ ప్లాంట్. ఇప్పుడు మన తులసి మొక్కకి ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు, కొబ్బరి చెట్టుకిను తమలపాకుల మొక్క ఉండే ప్రాధాన్యత వేరు. అది ఎంతవరకు వస్తుందంటే, దాని జీవం తీయటం కానీ, లేకపోతే మరీ మీరు చెప్పినట్టుగా ఆ 3 రోజుల మైల్లో ఉన్నప్పుడు, లేకపోతే మన మనిషి చనిపోయిన మైల్లో ఉన్నప్పుడు తాకటం అనేది అయితే, అసలు ఆ సమయంలో ఏ మొక్కల్ని తాకకూడదు. మళ్ళీ మాట్లాడు. అది వాటికి రెస్ట్రిక్షన్ కానీ, రోజు అటు వెళ్ళకూడదు, దాన్ని తగలకూడదు, ఇవన్నీ దాన్ని ఏదో ఇప్పుడు తుంచకూడదు, ఇవన్నీ ఏంటంటే మనకి తులసమ్మకి ఉన్న రెస్ట్రిక్షన్స్ కొబ్బరి చెట్టుకి కానీ లేకపోతే దీనికి కానీ లేదు. కాదంటే దాని జీవం తీసేటప్పుడు, పాత తెంచేసేటప్పుడు కానీ, లేదా కొబ్బరి చెట్టు నరికేసేటప్పుడు కానీ దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్, బావి పూడ్చేటప్పుడు ఎలా రిస్ట్రిక్షన్ తీసుకోమంటారో అలా తీసుకోమన్నారు తప్పితే అంతకుమించి ఏం లేదు. రెండోది ఏంటి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అది ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే దానికి వాల్యూ ఇస్తాం. అంటే ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఉంది, మీకు కొబ్బరికాయని ప్రసాదం పెట్టారనుకోండి, ప్రసాదాన్ని దుర్వినియోగం చేయకూడదని, గబుక్కుని కొబ్బరి ముక్క చేతిలోంచి కింద పడ్డ కళ్ళకద్దుకుని తింటారని అది ఎప్పుడు చెప్పామంటే, ఆ కొబ్బరికాయని స్వామివారి నివేదనగా ఉపయోగించినప్పుడు మాత్రమే దానికి ఆ పవిత్రత. కరెక్ట్. అంటే నేను చెప్పేది ఎంత పక్కాగా శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీరు విగ్రహాలు చెక్కుతారు, దాని మీద కూర్చొని చక్కగా చెక్కుతారు, అది భగవంతుడి రూపం మాత్రమే, భగవంతుడు కాదు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మాత్రమే దానికి రిస్ట్రిక్షన్స్ వ్యవస్థ కింద యంత్రం వేసి జలాదవాసం, ధాన్యాదవాసం చేసి రాయిని శుద్ధి చేసి, అప్పటిదాకా రాయది, రాయిని శుద్ధి చేసి ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే అధివాసాలను చేసి ప్రాణప్రతిష్ఠ దాంట్లో ఆవాహన చేస్తేనే అది భగవంతుడు. అంతేగాని మనకి ఇంట్లో అలా పటాలన్నీ పెట్టి ప్రతిదానికి వెళ్ళి దండాలు పెట్టేసి హారతలు ఇచ్చేసి, మన పూజా మందిరంలో ఏముంటాయో అది మాత్రమే మనకి అర్చారూపం. హాల్లో ఉన్న వాటికి అక్కర్లేదు. అవన్నీ ఏంటంటే మనకి సింబాలిక్ గా పెట్టుకుంటాం. అర్థమైందా? అంటే నేను బతికి ఉన్నాను అనుకోండి, మనిషి ఉన్నంతకాలం ఆయనకు నమస్కారం పెట్టడం, ఆయన గౌరవించడం, కూర్చోబెట్టడం, ఇవన్నీ ఎలా ఉంటాయో, అదే వన్స్ ఆ జీవం పోయిన తర్వాత, అంటే ప్రాణప్రతిష్ఠ చేసిన ఉద్వాసం చెప్పేసినప్పుడు నాలో జీవం వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ ఎ బాడీ. ఆ బాడీ తీసుకొచ్చారా, బాడీ దహనం మీకు మనం ఈ క్రతువులో కూడా 3 రోజులు వేసేటప్పుడు ఫస్ట్ ఆయన పేరుతో చెప్తారు, తర్వాత ప్రేతం అంటాడు. అంటే ప్రేతానికే పూజ చేస్తాను తప్పితే ఆ పేరుతో కూడా పూజ
చేయరు. అంటే ఏంటంటే అక్కడ ఇది ఇది గమనించాలి. అలాగేంటంటే కొబ్బరికాయ తీసుకొచ్చాం, మనం నివేదన పెట్టాము. నివేదనకి భగవతత్వంగా ప్రతి ఏ పర్వకాలమైనా సరే, ఏ పండగలో అయినా సరే కొబ్బరికాయ కొడతాం. అప్పుడు మాత్రమే అది పవిత్రమైంది. అంటే కొబ్బరికాయ భగవత్ నివేదన అయింది కాబట్టి అది పవిత్రం. అదే కొబ్బరికాయని మీకు దిష్టి తీసి పక్కన పడేసామనుకోండి, దాన్ని తాకూడదంటారు, తొక్కకూడదంటారు, అవతలు తీసి పడేయండి అంటారు. ఇక్కడ పెట్టారండి ఇంకా కొబ్బరి చిప్పలు అవతల తోసేయండి అని పనమాయి చెప్పి. అంటే ఏంటి ఇక్కడ? అంటే దాన్ని ఉపయోగించే స్థానాన్ని బట్టి దాని వాల్యూ అది. ఇప్పుడు నాకు వాల్యూ అంటే నేను చెప్పే మాటను బట్టి, నేను చేసే చేతను బట్టి బాడీ ఇదే ఉంటుంది. అదే నేను సిగరెట్ తాగుతూ ముందు కొడుతూ బజారు రోడ్డు పక్కన పడిపోతే నాకుంటే వాల్యూ వేరు. నేను ఒక ధర్మశాస్త్రాన్ని ఇక్కడికి వచ్చి చెబుతూ ఉంటే ఇదే బాడీ ఇదే మార్పు ఉండదు, పనిలోనే మార్పు వస్తుంది. అలాగే నేను నాగవల్లి విషయంలో కూడా, నేను తమలపాకు విషయంలో కూడా చెప్పేది ఏంటంటే, మనం ధార్మికమైన వాటికి ఉపయోగించినప్పుడు, అంటే మణపారాధన కానీ, అష్టదిక్పాలకులకు పెట్టినప్పుడు కానీ, పంచపాలకులకు పెట్టినప్పుడు కానీ, మనకి నవగ్రహాలకి పెట్టి అధిదేవత ప్రత్యదేవ సహితంగా నవగ్రహాలకు పెట్టినప్పుడు కానీ, అప్పుడు ఆ ఆకులు మాత్రమే పవిత్రమైనవి. ఆ ఆకుల్ని మనం అది కుళ్ళిపోయేటో పాడైపోయేటో ఎక్కడంటే పడేయటం కానీ, లేకపోతే మన ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తాం. అలాంటప్పుడు మాత్రమే అవి పవిత్రానికి ఉపయోగిస్తాం. అదే మీరు అపరకార్యంలో ఉపయోగించి అక్కడ పెట్టారనుకోండి ఆకులు, దాన్ని అంత పవిత్రంగా చూడం. అలా ఏంటంటే అక్కడ ఏదైనా ఒక ఆకు ఎండిపోయింది, తుంపి పడిపోయింది, దానికి పవిత్రత లేదు. ఈజ్ ఎ ప్లాంట్ గానే గుర్తించాలి మీరు అక్కడ దాన్ని. సో పెట్టుకోవచ్చు. దాన్ని శుభకార్యంలో ఉపయోగించినప్పుడు మాత్రమే ఆకు ప్రాధాన్యం ఉంటుంది. తప్పితే అక్కడ తీగలోంచి రాలిపోయిన ఆకులకిను, లేకపోతే వాడి చెమ్మకూడదు, అయ్యో చీపురుతో తగిలిందే, ఎంత దోషం చేశామని వాళ్ళని తిట్టి తిట్టే బదులు ఏంటంటే, ప్లాంట్లో ఏంటంటే కొన్ని ఆకులు పండుతుంటాయి, కొన్ని ఆకులు రాలిపోతుంటాయి, కొన్ని జరుగుతుంటాయి. ఇవన్నీ అంటే న్యాచురల్ లైఫ్ అది. మీరు ఎగ్జాగరేషన్ ఎక్కడ దాకా వెళ్తుందండి? ఇప్పుడు ఆవుకి మన నవధాన్యాల్లో ఏదైనా దోషం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మనం చక్కగా ఒక చిన్న ఇంత ముద్ద చేసేసి ఆ ధాన్యాన్ని పెట్టుకుని అరచేతిలో పెట్టుకుని ఆ మూతి తగిలేట్టుగా దానికి ఇచ్చి ఇవ్వాలి. దానికి గ్రాసం ఇవ్వాలి. దోష నివారణకి చేస్తున్నా స్వామి అని చిన్న కొద్దిగా ఇంత ధాన్యం ఇవ్వాలి. తప్పితే కేరింబాగులు, సోలం బాతులు ఇచ్చేసేసి మొత్తం ధాన్యాలతో దాని పొట్టంతా నింపేసి ఏంటంటే దాని పవిత్రత వేరు, దాన్ని యానిమల్ గా గుర్తించండి. ఏంటంటే ఇప్పుడు మనిషి నేనున్నాను, ప్రతివాడు వచ్చి ఉదయం సాయం దాకా దండలు వేసి నమస్కారాలు పెట్టుకుని ఇవి చేస్తూ ఉంటే నాకు లైఫ్ ఉంటుందా? నాకు జీవితం ఉంటుందా? నాకు భార్య పిల్లలు ఉంటారా? మేము భజన చేస్తుంటాం స్వామి, పొద్దుగా ఇక్కడ కూర్చోమండి 24 hours. ఆ లైఫ్కి ఇబ్బంది కలగకూడదు. ఇంక్లూడింగ్ మన దేవాలయంలో విగ్రహానికి కూడా పవళింపు సేవను చేసి తర్వాత ఏకాంత సేవ ఇచ్చి మళ్ళీ ఉదయం వెళ్ళేటప్పుడు మీకు తెలుసో లేదు, తలుపు తీసేటప్పుడు చప్పట్లు కొట్టి నేను వచ్చాను స్వామి అని చెప్పి ఇండికేషన్ ఇచ్చి తలుపు తీస్తారు. దేవాలయానికి ఇలా రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఒక మనిషికి, ఒక మొక్కకి, ఒక జంతువుకి దాని లైఫ్ దానికి ఇవ్వాల్సిన ప్రధానమైన, అందుకని కొబ్బరి చెట్టు నాగవల్లి ఏంటంటే భగవత్ కార్యానికి ఉపయోగిస్తారు. కానీ అది ఉపయోగించినప్పుడు మాత్రమే దాని పవిత్రత. తప్పితే విడిగా అది ప్లాంట్ గా ఉన్నంతసేపు జస్ట్ ప్లాంట్. నేను విన్నదండి, ఈ మధ్య కాలంలోనే విన్నాను, ఈ వర్షాలు పడేటప్పుడు ఒకవేళ ప్రత్యేకించి తీగ ఉన్నప్పుడు, తమలపాకు తీగ ఉన్నప్పుడు వర్షాలు పడేటప్పుడు ఆ వర్షం టిప్ లో, అంటే తమలపాకు టిప్ లో ఆ వాటర్ తాగడం కోసం పాములు వస్తాయి. వాటికి చాలా ఇష్టం, ఆ నీరు ఇష్టం, ఒడిసి పట్టి ఉన్నటువంటి ఆ నీరుకి ఇష్టపడుతుంది పాము అని విన్నాను. మీరు ఎప్పుడైనా విన్నారా? ఏంటంటే అంటే మీరు ధార్మికంగా ఉన్న వాళ్ళు ఎవరో తిట్టుకుంటారేమో కానీ, పాము అది ఏ గ్లాసులో కానీ నీళ్ళతో కానీ ఏదైనా సరే లిక్విడ్ ని పూర్తిగా మనకి గేదెలు కానీ ఇవన్నీ ఇట్లా సక్ చేసినట్టుగా అలా పాము ఫిజికల్ గా అది చేయలేదు. ఇంక్లూడ్ ఏంటంటే మనకి ఆఖరికి నాగుల చవితికి కూడా చేసేది ఏంటంటే నాగ దేవతకి చేస్తాం, ఇక్కడ ఉన్న పాము కాదు. ఆ వాటర్ తీసుకోదు అది అలా తాగటం అనేది ఉండదు. మీకు చెట్ల మీద ఉండే ఏకంటే పసిరికి పాము ఒకటే కోసుగా ముక్కు ఉంటుంది, అదొకటే చెట్లలో అలా తిరుగుతుంటుంది. తప్పితే మిగతావి అలా ప్లాంట్స్ కి అలా మీరు నీళ్లు పోస్తే కూడా అలా సేకరించి అలా ఉండదు. అది ఇక్కడ కూడా ప్లాంట్ కాదు, వర్షం పడినప్పుడు ఆకు చుక్కలోంచి వచ్చేదాన్ని నోరు పట్టి లాగుతుంది అంటారు మీరు అనేది. ఇది కాదమ్మా. ఇదేంటంటే జువాలజీ చదివిన వాటి ఏంటంటే బాటనీ జువాలజీ చదువుకున్న వాడిని అడుగుతున్నాను. ఓన్లీ ధార్మికతే ఉంటే నేను కూడా చెప్పేవాడిని. ఒరిజినల్ గా ఉండే స్పీసీస్ పాము అనేది స్పీసీస్ అంటే సక్ చేయదు. పాలన ఎలా తాగుతుందండి?
మరి పాలు పాము పాలు తాగదు, పాలు తాగదు. విషయం ఏంటంటే నాగదేవతకి పాలు నివేదనగా పెడతామని ఏంటంటే లైవ్ లో కొన్ని వీడియోలో చూస్తాం కదండి, పాము అలా పాలు పాలు suck తాగుతుంటే చేయడం. దాన్ని అలా పెడతారు అంతే పాపం. అంతే. మీకు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక నేను వీడియోలో చూసా, పెద్ద సర్పం అది, దాదాపు ఒక 20 అడుగులో 15 అడుగులో ఉంది. పాము అలా పట్టుకుని ఒక ఆయన పట్టుకున్నాడు. అది ఏమవుతుంది, ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ ఆపినప్పుడు ఏంటంటే కింద పడిపోతుంది కాబట్టి త్వరగా ఇలా ఆపుతుంటుంది. దానికి ఎంతసేపటికి దాన్ని బ్యాలెన్స్ చేసుకుందామే అని ఉంటుంది. దానికి హారతి ఇయటం, దానికి దూపదం వేయటం, ఒక ఆయన ఇంత లావున ఒక ఆయన అర్చకుడు చేస్తున్నాడు. చేసి దానికి అదే పాములకి కానీ జంతువులకు కానీ ఇంక్లూడింగ్ పులి, సింహం, ఎలుగుబంట్లకు కూడా మీరు నిప్పు చూపిస్తే భయపడతాయి. భయపడతాయి. ఇవేంటంటే ఈ చాదస్తం పరాకాష్ఠకి చేరి డైరెక్ట్ పాముకి పూజ చేసేస్తున్నారు. పాముకి పూజ చేస్తున్నారు. ఇంక మన ఎగతాళికైతే మనం ఒకసారి వీడియోలో పెట్టారు. పాముని పట్టించి పాముల వాడి చేత ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఒక దాంట్లో పెట్టేసేసి దానికి పూజ దాన్ని హింసించడమా లేకపోతే దాన్ని గౌరవించడమా? డెఫినెట్లీ హింసేనండి. అవును, నేను చూస్తాను, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టారు దాన్ని. ఇప్పుడు యాజ్ ఏ జువాలజీ స్టూడెంట్గా నేను ప్రకృతిని, జంతువులని ప్రేమించాలి. యాజ్ ఏ బాటనీ స్టూడెంట్గా నేను మొక్కల్ని ప్రేమించాలి. దానికి చేదస్థం చేసేసి అంటే మీకు అంటే అంటే నాకు ప్రతిదీ మాట్లాడేది ఎక్కడైనా ఈ ధార్మికంగా ఫీల్ అవుతారేమో ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు. వాస్తవం మాట్లాడాలి. తులసమ్మ ఇలా ఉంటుంది కదా, తులసమ్మ పెడతాం. అవును. తులసమ్మకి ఏంటంటే కొమ్మలు ఇలాగో బయటకు వచ్చి ఒక పక్కకు వస్తాయి. జనరల్ గా ఒక పక్కకి వంగి ఉంటుంది. అవును. ఉన్నప్పుడు మనం ఏంటంటే మీరు ఏం చేస్తారంటే తులసి కుండి ఉంటుంది కదా, తులసి కుండకి ఇంతలా ఒత్తేసి దీపం పెడతారు. అంటే ఆ మొక్కకి చెయ్యి కింద ఇలా చెయ్యి పెడితే సెగ తగులుతూ ఉంటుంది. చివరికి ఏంటంటే ఇంతలా దీపం వేసి ఇక్కడ పెట్టి కంటిన్యూగా పెట్టడం వల్ల ఆ సెగ దానికి తగిలి ఆ పక్కన కొమ్మ మాడిపోతుంటుంది. అంటే మినిమం కామన్ సెన్స్, దానికి ప్రాణం ఉంది, అది హర్ట్ అవుతుంది. తులసి కోటకి తులసమ్మకి పూజ చేయాలి, కొంచెం దూరంగా పెట్టాలి. ఇప్పుడు మీరు ఔదంబర వృక్షం దగ్గర పెట్టినా సరే, లేకపోతే మధ్య వృక్షం ఎక్కడ పెట్టినా సరే, పూజ చేసేటప్పుడు ఈ వేడి దానికి తగిలి మొక్క మాడిపోయేట్టుగా పెట్టడం కాదండి పూజ చేయడం అంటే. వాటిని హర్ట్ చేయకూడదు కదండి, గౌరవించే పనిలో. మనం ఏదైనా సన్మానాలు చేసేటప్పుడు చూస్తాను, గజమాలని 10 మంది పట్టుకొస్తారు, చివరికి ఫోటో తీసుకున్నారు, వదిలేస్తే. వాస్తవం ఇవన్నీ ప్రాక్టికల్ అన్నమాట. మీకు అయింది అలాంటి ఎక్స్పీరియన్స్? అలాగే చివర కూడా మాల ఉండకుండా చివరి ఉట్టి తాడో ఉట్టి కర్ర పెడతారు, ఈ బరువు అంతా ఈ మెడ మీద పడుతూ ఉంటుంది. ఇది గౌరవ భంగమా? నేను అనేది ఏంటంటే మినిమం కామన్స్. నేను అనేది ఏంటంటే ప్రతిదాన్ని దాంట్లోని మనకిచ్చిన సైన్స్ ని, ఏదైతే వేదాల్లో పురాణాల్లో ఉందో సైన్స్ ని సైన్స్ గా చూడకుండా శాస్త్రాన్ని అశాస్త్రీయంగా చేసి పక్క వాళ్ళు మన కామెంట్ చేసే స్థితికి మనం తెచ్చుకుంటున్నామంటే కారణం ఏంటంటే కామన్ సెన్స్ ఉపయోగించడం. శాస్త్రాన్ని శాస్త్రంగా చూడకుండా ఇది మూఢ విశ్వాసంగా చూడటం వల్ల, మూఢంగా చేయటం వల్ల ఇవన్నీ వస్తాయి. అయితే ఇంట్లో ఖచ్చితంగా తమలపాకు ఉండొచ్చు. ఏ తప్పు లేదు. ఈ ఇంకా దైవిక వృక్షాలు మనం చెప్పుకుంటే మేడి చెట్టు, అంటే ఔదంబర వృక్షం కానీ మన దత్తుడు వారికి బాగా ఇష్టమైంది. దాని గురించి వచ్చేది మీరు ఏదో అలిచారంటే చిన్న, మనకి ఈ దత్త సాంప్రదాయంలో ఫస్ట్ శ్రీవల్లభ గారిని, తర్వాత నరసింహ సరస్వతి అని ఇలా వచ్చారు కదా. దీంట్లో ఈ నరసింహ సరస్వతి గారి తర్వాత అక్కలకొండ మహారాజుని, తర్వాత మనకి ఈయన వచ్చారు మాణిక్య ప్రభు, తర్వాత సాయిబాబా. అంటే మనకి సాయిబాబా బాగా పాపులర్ కానీ ముందు ఇవన్నీ దత్తాంశంలో ఇది 5వ అంశం అనమాట ఆయనది. ఈయన ఏంటంటే ఒక చిన్న ఆ చెట్టు మొక్కని, ఎండిపోయిన మొక్కని, దాదాపుగా పుల్ల లాంటిది. ఈయన ఏదో కుష్టి వ్యాధికి సాయిబాబా చేయించడం మనం సినిమాలో చాలా చూసాం. ఈ నరసింహస్వామి చేసింది ఏంటంటే ఈ పుల్ల తీసుకెళ్లి కుష్టి వ్యాధితో బాధపడే, స్వామి నా పరిస్థితి ఏంటంటే, ఎందుకో మనసు ద్రవించి, మహాత్ములకి ఒకసారి మనసు ద్రవించిందంటే వాడి కర్మ ఎంత ఉన్నా సరే మొత్తం తీసేసేసేసి అది చేస్తారు. అంటే కర్మ అక్కడ క్యాన్సిల్ కాదు, ఆయన అనుభవిస్తాడు. మీకు అందులో లాజిక్ ఏంటంటే, మీకు ఈ ఈ జపాలు చేసేటప్పుడు, దోషాలు చేసేటప్పుడు కూడా మనం ఇచ్చిన దానాలను తీసుకుని వాడు జపం చేసుకుని నివృత్తి చేసుకుంటే మనకు సేఫ్, నివృత్తి చేసుకోలేకుండా ఉంటే ఇబ్బంది. ఇవన్నీ మీకు మళ్ళీ అదొక ఎపిసోడ్ దానాల గురించి. ఏంటంటే ఆ కర్మను ఏంటంటే మన సాయిబాబా చరిత్రలో కానీ వీళ్ళందరిలో చూపించింది ఏంటంటే, మీరు జపాలు చేయండి, పూజలు చేయండి కాదు, ఆయన చెప్పే ప్రతి సేవలో కూడా వాడి కర్మని ఈయన ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వాడికి రోగం వస్తే ఈయన అనుభవించడం, ఆయన ఏదో నిప్పుల్లో పడిపోతే ఈయన చేయి పెట్టి తీయటం. అంటే కర్మని క్యాన్సిల్ కాలే. ఇక్కడ ఏదో మన ఈ గుళ్ళల్లో తిరిగితేనో, ఈ నదుల్లో మునిగితేనో కర్మ అంతా, పాపం అంతా పోతుందని కాదు. కర్మ ఎవరో ఒక ట్రాన్స్ఫర్ చేయటము, లేకపోతే ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే మనకి ఏదైనా జపం చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న కర్మ వెనకాలకి వేసేసి
నెక్స్ట్ నెక్స్ట్ సీరియల్లో వస్తాయి. బాబా. అదే ఇది పోదు. ఉమ్. కర్మ ఎక్కడికి మిస్ కాదు. ఇది 100% ఉండాలి అనమాట. అలా ఆయనకి ఆర్ద్రత కలిగి వెంటనే ఒక మొక్క నాటేసి, అరే ఈ మొక్క కనుక నీకు చిగురిస్తే అప్పటి నుంచి నువ్వు రెక్టిఫై అవుతావంటే, ఆ ఎండు కొమ్మ ఇంత మొక్క గుచ్చేసి వెళ్తే అది చిగురించి ఆయనకి మొత్తం క్యూర్ అయ్యి. క్యూర్ అయిపోవటం. తర్వాత ఇప్పటికీ అక్కడ ఉమ్. అదే వృక్షాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఉమ్. అక్కడ ఉంది. దానికి వీళ్ళందరూ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామి గానగాపురం. దర్శనానికి గానగాపురంలో వెళ్తారు. భిక్ష మధ్యాహ్నం పూట భిక్ష చేయడం ఆ. అంటే అక్కడ ఉన్న చెట్టు ఏంటంటే అప్పుడు ఆ వ్యక్తి కోసం చేసినటువంటి ఆ చిన్న లీల. లీల. ఆయన చేతితో నాటిన మొక్క అది. ఆ. మనం ఏదో ఇప్పుడు తీసుకొచ్చి దాని చుట్టూ మడిగట్టింది కాదు అది. ఆ. ఆయన స్వయంగా ఆయన స్వహస్తాలతో ఉమ్. పెట్టినటువంటి చేసినటువంటి యా, యా. మొక్క. ఆయన అద్భుతం. స్పర్శతో పెరిగిన మొక్క అది. సో ఏవైనా దైవిక వృక్షాలు ఇంట్లో ఉండొచ్చు. ఉండొచ్చండి. ఉమ్. అసలు ఉమ్. అందులో ఏ దోషం బిల్వ లేదు. పత్రాలకు సంబంధించి బిల్వ చెట్టు బిల్ 100%. అది సో దాన్ని కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు. రైట్. అద్భుతం. అసలు వీటిలో ఏది కూడా ఉమ్. మనకేంటంటే కొన్ని అవి రిస్ట్రిక్షన్స్ ఎందుకు చెప్పారంటే కొన్నిటికి కాండాలకి చెమల పడి ఇప్పుడు శ్వేతార్కం అన్నారు. ఉమ్. శ్వేతార్కం మంచి చెట్టు కాదు. ఏంటంటే అది పాలు. పుప్పొడి కానీ పుప్పొడి పాలు గాని, కానీ పాలు గాని కళ్ళల్లో పడినా ఏమన్నా ఇబ్బంది. పడినా పిల్లలు వస్తే పూర్వం ఉమ్మడి సంసారాలు ఉండే దొడ్డంతా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతోనే చెప్పారు తప్పితే ఇది ఉంచొచ్చు ఇది ఉంచకూడదని. ఉమ్. ఎక్కడా కూడా దైవీ వృక్షాలకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాటిని ఎక్కడ ఎలా గౌరవించాలో అంతవరకే గౌరవించండి తప్పితే విపరీతమైన రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా Right. గౌరవించండి, భయపడద్దు వాటిని చూసి. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో చాలా వెరీ మచ్. సంతోషం. నమస్తే.